హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చెప్పబోయే కథ ఏమిటంటే గడసరి పిశాచాలు. అవతారం భార్య కామాక్షిని తొందర పెడుతూ త్వరగా బయలుదేరు, బండివాడు ఆలస్యం అయిందంటూ గోల పెట్టేస్తున్నాడు అన్నాడు. కామాక్షికి ఈ ప్రయాణం ఏమాత్రం ఇష్టం లేదు. నువ్వొక వెర్రిమాలోకానివి, మనం పట్నం వెళ్ళవలసిందే అన్నాడు అవతారం పట్టుదలగా. మర్నాడు సాయంత్రం అతడి స్నేహితుడి చెల్లెలి పెళ్ళి. ఊళ్ళో ఉంటే ఏదైనా బహుమానం ఇవ్వక తప్పదు, అదొక దండక ఖర్చు. ఇలా ఆలోచించి అవతారం ఆ సాయంత్రమే స్నేహితుడితో తమ మామగారి ఒంట్లో బాలేదని కబురు వచ్చిందని, తను బయలుదేరి వాళ్ళ ఊరు వెళుతున్నానని చెప్పాడు. అయిష్టంగా ప్రయాణానికి తయారవుతున్న భార్యతో అవతారం, ఎల్లుండికి మన పెళ్లి జరిగి సంవత్సరం ముగుస్తుంది. పట్నంలో కొత్త బట్టలు అవి కొనుక్కొని నిదానంగా తిరిగి వద్దాం. ఈ లోపల ఇక్కడ పెళ్లి ముగిసిపోతుంది అన్నాడు. కామాక్షికి ఇది అన్యాయంగా తోచింది. ఆ స్నేహితుడు తమ పెళ్లికి వెండి పళ్ళెం చదివించాడు. ఆ సంగతి ఆమె భర్తకు గుర్తు చేసింది. నా పెళ్లికి చదివించాడు, అంతేగాని నా చెల్లెలి పెళ్లికి చదివించాడా ఏం అంటూ అవతారం విసుక్కున్నాడు. అతడికి ఈ ప్రయాణం వెనుక ఉన్న గుట్టు తెలిస్తే మిమ్మల్ని తప్పక అసహ్యించుకుంటాడు అన్నది కామాక్షి. వాడికి ఈ మాత్రం తెలివితేటలు కూడానా? వాడొక మొద్దు స్వరూపం అంటూ అవతారం తేలిగ్గా నవ్వేశాడు. ఇద్దరూ చీకటి పడుతూ ఉండగా బాడుగ బండిలో బయలుదేరారు. తెల్లవారే లోపల పట్నం చేరవచ్చని వాళ్ళ నమ్మకం. కానీ బండి సగం దూరం వెళ్ళేసరికి పెద్ద పెట్టున వర్షం ప్రారంభమైంది. వానజల్లుకు భార్యాభర్తలిద్దరూ బాగా తడిసిపోయారు. ఇంతలో బండి చక్రం ఒకటి దారి పక్కనున్న గుంటలో దిగిపోవటంతో ఎద్దు కాలు జారి పక్కకు పడిపోయింది. బండివాడు నానా ప్రయాసపడి ఎద్దును నిలబెట్టాడు. కానీ అది కాలొకటి కుంటుతూ పారిపోయేందుకు గింజుకోసాగింది. వాడు అవతారంతో ఇక ఈ బండి కదలటం కల్లా. ఆ కనబడే చెట్ల వెనుక ఊరొకటున్నది, సగం బాడుగ ఇచ్చి వెళ్ళండి అన్నాడు చిరాకు పడుతూ. ఇక చేయగలిగేదేమీ లేదు గనక అవతారం భార్యతో బండివాడు చెప్పిన చెట్లకేసి బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళాక మెరుపుల వెలుగులో కొన్ని ఇండ్లు కనిపించాయి. అయితే ఆసరికి అర్ధరాత్రి దాటిపోవటంతో ఎక్కడ దీపపు కాంతి లేదు. అవతారం దారి పక్కన ఉన్న ఒక పాడుబడిన ఇంటి అరుగు మీద కూర్చుంటూ ఈ రాత్రి ఈ పంచనే గడిపేద్దాం అన్నాడు భార్యతో. పాడుబడిన ఇళ్లల్లో పిశాచాలు ఉంటాయని కామాక్షి ఎన్నో కథల్లో విని ఉన్నది. ఆ రాత్రి అక్కడ గడపమనగానే ఆమెకు వణుకు పుట్టింది. కామాక్షి చిన్న గొంతుతో, పిశాచాలకు ఇలాంటి ఇండ్లంటే ఇష్టమని చాలామంది చెప్పగా విన్నాను అన్నది. ఈ మాటలు వింటూనే అవతారానికి ముచ్చెమటలు పోశాయి. అయితే భార్య ముందు చులకన కావటం ఇష్టం లేక పైకి భీకరంగా, పిశాచాలంటే ఎవరికి భయం? నేను 16 పిశాచాలను మరణహోమం చేశాను, 32 భూతాలను భూస్థాపితం చేశాను. నన్ను చూస్తేనే పిశాచాలు అంటూ మాట పూర్తి చేయకుండానే కెవ్వుమంటూ అరిచాడు. ఆ అరుగు మీదనే కొంచెం దూరంగా 2 పిశాచాలు కూర్చొని ఉన్నవి. అవి 2 అవతారం మాటలు శ్రద్ధగా వింటున్నవి. నిన్ను చూస్తేనే పిశాచాలు కెవ్వుమంటాయని అరిచి చెప్పాలా? చెబితే చాలదా? నీ అరుపుకు మా గుండెల్లో దడ పుట్టినది. నీ మాటలకు అరుద్దామనే అనుకున్నాం, కానీ గొంతులు పిగలలేదు అన్నవి పిశాచాలు. పిశాచాలను చూడగానే కామాక్షికి ఒళ్ళు జలజరించింది. అవతారానికి కూడా నాలుక తడారిపోయింది. అయితే పిశాచాలు భయపడుతున్నాయని ధైర్యం తెచ్చుకొని నా ముందుకు రావటానికి మీకెన్ని గుండెలు అన్నాడు కోపం నటిస్తూ. బాబు, మా మీద కోపగించుకోకు, మమ్మల్ని మరణహోమాలకు భూస్థాపితాలకు గురి చెయ్యకు, మా దారిన మమ్మల్ని పోని అన్నదొక పిశాచి. మమ్మల్ని ప్రాణాలతో వదిలావో నీకు బతికున్నంత వరకు తెగ రుణపడి ఉంటామన్నది 2వ పిశాచం. ఈ పిశాచాలు మరీ తెలివి తక్కువవని అవతారం అనుకున్నాడు. కంటపడిన పిశాచాలను ప్రాణాలతో వదలటం మా ఇంటా వంట లేదే, మరి ఇప్పుడేం చెయ్యటం? నా పాత అలవాటు మార్చుకోవటం ఎలా అన్నాడు అవతారం. ఈ రాత్రివేళ మా కోసం ఆ పాత అలవాటు కాస్త మర్చిపో, అందుకు ప్రతిఫలంగా మేం దాచుకున్న బంగారమంతా నీకు ఇచ్చేస్తామన్నవి పిశాచాలు. అవతారం పరమానంద పడిపోతూ పైకి కటువుగా, ఆ బంగారం ఎక్కడ దాచారో చెప్పండి, బంగారం కోసం కాదు కానీ మిమ్మల్ని చూస్తుంటే జాలి కలుగుతున్నది అన్నాడు.
ఆహా, దయా జాలి గుండెగల ప్రభువులు, ఇలా దయచేయండి అంటూ పిశాచాలు బయలుదేరాయి. అవతారం వాటి వెనకాల బయలుదేరేసరికి కామాక్షి భయంగా, మీకేమన్నా మతిపోయిందా? నన్నిక్కడ వదిలి పిశాచాల వెంటబడిపోవడమా అన్నది. వెర్రిదానా, నువ్వలా ఇక్కడే కూర్చో, ఇవేవో బడుద్దాయి పిశాచాలు, క్షణాల మీద బంగారం తెస్తాను, నీకు వడ్డాలం రాసిపెట్టి ఉన్నది, ఎవరడ్డుకోగలరు అంటూ అవతారం పిశాచాల వెంట వెళ్ళాడు. పిశాచాలు చిన్న తుప్పలు పిచ్చి మొక్కలు పెరుగుతున్న ఒక చోటుకు అవతారాన్ని తీసుకుపోయి, ఇక్కడ తవ్వి మోయగలిగినంత బంగారం ఎత్తుకుపో, మమ్మల్ని వదిలినందుకు 1,000 దండాలు అంటూ అదృశ్యమయ్యాయి. అవతారం అక్కడ కనిపించిన ఒక ఎండుపుల్ల తీసుకొని వర్షానికి బాగా మెత్తబడిన నేలను తవ్వసాగాడు. 1 గజం లోతు తవ్వగానే అతడికి మెరుస్తూ ఒక బంగారం కాసు కనిపించింది. దాన్ని తీసి పక్కన పెట్టాడు. ఆ తర్వాత వేళ్లతో తడిమితేనే బంగారం కాసులు తగలసాగాయి. కొద్దిసేపటికల్లా అవతారం పక్కన పెద్ద బంగారం కాసుల కుప్ప తయారైంది. అయినా ఆశ చావక అవతారం ఇంకా తవ్వుతూనే ఉన్నాడు. హఠాత్తుగా అతడికి ఎవరు వాళ్ళు, ఆ తవ్వేదేమిటి అన్న ప్రశ్న వినిపించి ఈ లోకంలోకి వచ్చాడు. ఆసరికి తెల్లవారిపోయింది. వచ్చిన వాళ్ళు గ్రామ కాపలా వాళ్ళు. అవతారం చప్పున పైపంచను బంగారు కాసుల కుప్ప మీద కప్పేశాడు. కాపలా వాళ్ళల్లో ఒకడు దాన్ని పక్కకు లాగి కెవ్వుమంటూ అరిచాడు. ఆ కుప్పకేసి చూసిన అవతారానికి కళ్ళు బైర్లు కమ్మినాయి. రాత్రంతా తాను బంగారు కాసులని భ్రమపడింది ఎముకల ముక్కలు. తానున్నది వల్లకాట్లో, తవ్వింది ఏదో పాతకాలపు సమాధిని. గ్రామ కాపలా వాళ్ళు అవతారాన్ని నానా తిట్లు తిట్టి చెరొక చేయి పట్టుకొని లాక్కుపోయి గ్రామాధికారి ముందు నిలబెట్టారు. ఈ గొడవంతా దూరం నుంచి చూసిన కామాక్షి కళ్ళనీళ్లు పెట్టుకొని జరిగిందంతా గ్రామాధికారితో చెప్పింది. గ్రామాధికారికి ఆమె మాటల్లో నమ్మకం కుదిరి అవతారాన్ని గట్టిగా చివాట్లు పెడుతూ, మహా తెలివిగలవానివనుకొని స్నేహితుణ్ణి పిశాచాలను కూడా మోసగించబోయి పెద్ద చిక్కుల్లోనే పడ్డావు. నువ్వనుకున్నట్లు అవి బడుద్దాయి పిశాచాలు కావు, గడసరి పిశాచాలు. ఈ అనుభవంతోనైనా అతి తెలివికి పోక మంచిగా మసలడం నేర్చుకో అన్నాడు. అవతారం గ్రామాధికారికి క్షమాపణ చెప్పుకొని అప్పటికప్పుడే బాడుగ బండి కుదుర్చుకొని స్నేహితుడి చెల్లెలి పెళ్లికి హాజరయ్యేందుకు బయలుదేరాడు. కథ సమాప్తం. మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.